హాయ్ ఇయర్స్. ఈ వీడియోలో నేను బ్రెస్ట్ లంప్ గురించి చెప్తాను. అంటే ఛాతీలో గడ్డ, అది రెండు వైపులా ఉండొచ్చు, లేదంటే ఒకవైపు ఉండొచ్చు, ఒకసారి ఓన్లీ గడ్డ ఉండొచ్చు, లేదంటే ఒకసారి పెయిన్ ఉంటుంది, గడ్డ కూడా ఉంటుంది. సో లంప్ వితౌట్ ఎనీ పెయిన్ ఆర్ లంప్ విత్ పెయిన్, రెండు కూడా మనం భయపడక్కర్లేదు. మోటో ఏంటంటే నీకు అవేర్నెస్ క్రియేట్ చేయటం, కేర్ తీసుకోమని చెప్పటం, నాట్ టు క్రియేట్ ఫియర్ అమాంగ్ యూ. సో దీనికి ఎప్పుడు భయపడాలి? మనం యూజువల్ గా ఏంటంటే కనుక మెన్స్ట్రుయేటింగ్ ఉమెన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ చెక్ చేసుకోవాలి. పొరపాటున ఎప్పుడైనా నీ చేతికి చిన్న గడ్డలాగా తగిలితే కనుక సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. అమ్మో ఇది క్యాన్సర్ ఏమో అని భయపడద్దు. లేదు దీన్ని వదిలేద్దాం, పర్వాలేదులే, పెద్ద అయితే చూద్దాము, ఇంకా పెద్ద సైజ్ పెరిగితే అప్పుడు చూద్దాము, లేదంటే ఇంకా పెయిన్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్దాము, అలా ఇప్పుడు అనుకోకండి. చిన్న గడ్డ అయినా మీ చేతికి తగిలితే కనుక, లేదు సివియర్ పెయిన్ ఉన్నా కానీ ఇమీడియట్ గా మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు మీకు చెప్తారు అది ఏంటనేది. సో ఈ బ్రెస్ట్ లో లంప్స్ అనేవి ప్రతిదీ కూడా క్యాన్సర్ కాదు. క్యాన్సర్ అనేది చాలా రేర్. కానీ మనమైతే మటుకు ఎర్లీగానే చూసుకోవాలి అది ఏంటి, క్యాన్సర్ కి సంబంధించిన గడ్డ లేకపోతే నాన్ క్యాన్సరస్ అంటే బినైన్ ట్యూమర్ రా అనేది మనం చూసుకోవాలి. ఏజ్ని బట్టి, మిరిస్క్ కేటగిరీని బట్టి సింపుల్ సోనో మెమోగ్రామ్ అంటాం, అంటే అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అనేది చేయించుకోవాలి. లేదు అంటే కనుక ఒక డిజిటల్ మెమోగ్రామ్ అదైనా సరే చేయించుకోవాలి. సో మీ ఏజ్ అబౌవ్ 40 ఉన్నా కానీ 35 అబౌవ్ ఉండి మీ ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా మెమోగ్రామ్ చేయించుకోవాలి. లేదు యంగ్ ఏజ్ 20s 30s వితౌట్ ఇంక్రీజ్ రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకుంటే కనుక సింపుల్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే నిజంగా గడ్డలు ఉన్నాయా లేకపోతే లేని గడ్డలు మీరు ఫీల్ అవుతున్నారా అన్నది తెలుస్తుంది. సో డిస్క్రిప్షన్ ని బట్టి నీడిల్ టెస్ట్, FNAC అంటాము, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటాము, అయితే సింపుల్ టెస్ట్, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో బ్రెస్ట్ లో లంప్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు బ్రెస్ట్ తాలూకా టిష్యూస్ అబ్నార్మల్ గా డెవలప్ అయినప్పుడు దీనిని యూజువల్ గా ఫైబ్రోఎడినోసిస్ అంటాము. ఫైబ్రోఎడినోసిస్ అంటే చిన్న చిన్న సిస్టుల్ లాగా ఫామ్ అవుతాయి. యూజువల్ గా ఇది ఏంటంటే బిఫోర్ పీరియడ్స్ చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. సో దిస్ ఈస్ అబ్సల్యూట్లీ బినైన్ కండిషన్, can be treated with medicines only. There is no need for any surgery. Next common ఏంటంటే ఫైబ్రోఎడినోమా, అంటే అది ట్యూమరే బట్ ఇట్ ఇస్ నాట్ క్యాన్సర్. సో అగైన్ ఈ ఫైబ్రోఎడినోమా సైజుని బట్టి, ఏజ్ని బట్టి మనము దీనికైతే మటుకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీయే చేయించుకోవాలి. చిన్న ఫైబ్రోఎడినోమాస్ అయితే కనుక ఫాలో అప్ ఉంటే సరిపోతుంది, అంటే అవి తర్వాత పెరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. లాస్ట్ థింగ్ మీరు వరీ అవ్వాల్సింది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. సో అప్పుడు డెఫినెట్ గా బయాప్సీ చేసి దానికి ట్రీట్మెంట్ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్. బ్రెస్ట్ లంప్స్ ఏంటంటే కనుక లాక్టేటింగ్ విమెన్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న ఫీమేల్స్ లోని ఒకసారి ఏంటంటే మిల్క్ స్టక్ అయిపోతుంది, అందులో ఇన్ఫెక్షన్ రావచ్చు, అప్పుడు బ్రెస్ట్ యాబ్సెస్ అనేది వస్తుంది. యూజువల్ గా బ్రెస్ట్ యాబ్సెస్ ఏంటంటే కనుక హై ఫీవర్, పెయిన్, బాగా రెడ్గా అయిపోతుంది అనమాట. సో అలాంటి బ్రెస్ట్ యాబ్సెస్ అయితే కనుక ఇనీషియల్ స్టేజెస్ లో మీరు వెళ్తే కనుక చాలా మటుకు యాంటీబయాటిక్ తో క్యూర్ అయిపోతుంది. లేదు ఒకసారి ఫ్రాంక్ గా పస్ ఫామ్ అయింది అంటే కనుక మీ డాక్టర్ మీకు దాన్ని డ్రైనేజ్ చేస్తారు, అంటే IND అంటాము, ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్. ఇట్స్ వెరీ సింపుల్ సర్జరీ, బట్ అవసరమైతే మటుకు చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ 4 కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి హార్మోనల్ చేంజ్, ఫైబ్రోఎడినోసిస్, నెక్స్ట్ ఫైబ్రోఎడినోమా, నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ యాబ్సెస్. సో యూజువల్ గా ఈ 4 కండిషన్స్ లో ఏదో ఒక కండిషన్ అవుతుంది. సో ఏది అని డయాగ్నోస్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్కి వెళ్ళండి.